హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది నటీనటులు ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. అతను ఈ షోకి రాకముందు మ్యాజిక్ చేస్తూ ఉండేవాడు. తర్వాత ఈ షోకి వచ్చి స్టార్ హీరో క్రేజ్ అయితే తెచ్చుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యాంకర్ రష్మితో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ నడిపి ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాడు. తర్వాత సినిమాల్లో నటించి ఛాన్స్ రాగానే బుల్లితెరకి బై బై చెప్పేశాడు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. ఇక జబర్దస్త్ నుంచి ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో అప్పటి నుంచి తన ఫ్యాన్స్ తనని మళ్ళీ బుల్లితెరలో చూడాలని చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక అలాంటి సమయంలోనే సర్కార్ సీజన్ 4 తో మళ్ళీ సుధీర్ ఎంట్రీ ఇచ్చేశాడు. కాగా ఈ షో తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా సర్కార్ షో ఎపిసోడ్ 11 ప్రోమో రిలీజ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో అనసూయ, మనో, బాబా భాస్కర్, గీతా మాధురి లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్నారు. అయితే ఈ ప్రోమో చివరిలో సుడిగాలి సుధీర్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ను అడిగినట్లు తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్లిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అంటూ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడగబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన కామెంట్స్ చేశారు. ఇక అధికారంలో ఉన్న మంత్రులు వరుస పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇక అందులో ముఖ్యమంత్రి రోజా గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని నానా రకాలుగా తిట్టారు. ఇక ఆమె ముందుగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో అలా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వమని అన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు అసెంబ్లీలో లేరు. వాళ్ళందరూ ఓడిపోయి తీవ్రమైన బాధలో ఉన్నారు. సో ఇక మొత్తానికైతే ఈ షో ద్వారా మరోసారి పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి తెలిపే ప్రయత్నాలు చేశాడనమాట మన సుధీర్. సో దాంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.